ఎలా ఆరాధించేవాడిని? పెదవులతో ఆరాధించేవాడిని కాదు, పెదవులతో పాటలు పాడేవాడిని కాదు. నువ్వు దేవుని మందిరంలో పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ యొక్క తండ్రి అయిన దేవుణ్ణి లేదా నీ కొరకు ప్రాణించిన యేసయ్యను నువ్వు ఏం చేయాలంటే, నువ్వు నీ యేసయ్యను లేదా మన యేసయ్యను కనపరచాలి తప్ప ఆయన కనపరచవు. చాలా మంది ఏం చేస్తామంటే దేవుణ్ణి కనపరుస్తూ మానేస్తారు. నువ్వు ఇంతవరకు దేవుడి సన్నిధిలో ఉన్నావు కదా, ప్రార్థన చేసుకున్నావు కదా, ఎంతగా దేవుడిని నువ్వు కనపరిచావు? హౌ టు హానర్, ఎంతగా దేవుడిని కనపరిచావు? ప్రభువా ఈ వారమంతా మమ్మల్ని కాపాడావు, నీ మంగళాలని చెప్పావా, వచ్చావు, ఏదో అలా కూర్చున్నాడు కొంతమంది. దేవుడిని కనపరచలే చాలా మంది దగ్గర. నేను చెప్తా ఉన్నాను, ఈ పెదవులకి చాలా మంది ప్రజలు ఎలా ఉన్నారంటే యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పినట్టుగా ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే అయిపోయారు. పెదవులతో కనపరుస్తున్నారు కానీ వారి హృదయాలు ఎలా ఉన్నాయట? దూరంగా ఉన్నాయి. హృదయాలు దూరంగా ఉంటే నీకు కుదరదు, నరకంలో పోతా, జాగ్రత్త. నీ ప్రాణాలతో ఉండే నరకంలో వెళ్ళిపోతా, చచ్చిపోయేది కాదు. నీ హృదయం దూరంగా దేవుడి మందిరానికి వచ్చి నీ హృదయాన్ని దూరంగా పెట్టుకుంటే ప్రయోజనం లేదు. కానీ ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఆ పితరులు అవిధేయులై ఉన్నారు, వారు లోబడలేదు. కానీ మనం లోబడి ప్రభు యొక్క వాక్యాన్ని మనం శిరహా వహించి ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి విశ్రాంతి దినాన్ని మనము మన పిల్లలు అందరూ కూడా ప్రభు సన్నిధికి వచ్చి మనసారా ప్రభుని ఆరాధించి హృదయాన్ని యేసు ప్రభుకి అర్పించి మన కొరకు ప్రాణం పెట్టిన వాడు ఆయన. ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క ఈ లోకంలో చాలా మంది ఇటువంటి మందిరాలు కట్టారు. కానీ యేసై కట్టింది ఏంటంటే పరలోక సంబంధమైన మందిరం మన కొరకు కట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజు ఈ మందిరములో నుండి మనం ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకములో ప్రభు కట్టిన మందిరంలోకి. అది ఆ పరలోకంలో దేవుడి కట్టిన మందిరానికి వెళ్ళాలంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే మనము మార్పు చెందాలి. మందిరంలోకి వచ్చి బ్రతుకు మారకపోతే సుఖం లేదు. మందిరంలోకి వచ్చి బుద్ధి మారకపోతే సుఖం లేదు. మందిరానికి వచ్చి వాక్యాన్ని ప్రార్థన చేసుకుని నీలో పశ్చాత్తాపం లేకపోతే ప్రయోజనం లేదు. ఇద్దరు వ్యక్తులు మందిరానికి వెళ్ళారు. అందులో ఒకరు సొంకరి, రెండో వాడు పరిచయుడు సొంకరి. అయితే వీళ్ళిద్దరు కూడా మందిరానికి వెళ్ళారు కదా. మరి దేవుడు ఏమన్నాడు చూడండి ఒకసారి లోకా సువార్తలో. బైబిల్ చదువుతాం. ఇద్దరు కూడా మందిరానికి వెళ్ళారు ప్రతిజ్ఞాధ్యాయం కదా, 8వ అధ్యాయం 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు చర్చికి వెళ్ళిపోయారు, మందిరానికి వెళ్ళారండి. వారిలో ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి. పరిచయుడు నిలబడి దేవా నేను ఏమంటాడు? నేను అమ్మా వాడు ఏమంటాడు అంటే నేను అనే పదం గర్వాన్ని సూచన బైబిల్లో. వీడు ఏమంటాడంటే నేను చోరులను, అన్యాయస్తులను, ఇతర మనుషుల వలనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. ఏమన్నాడు? నేను దొంగను కాదు, నాలో ఏం లేదు, అన్యాయం లేదు. మూడవది, నేను వ్యభిచారిని కాదు. అలాగే ఇతరుల మనుషుల వలనే కాదు. అలాగే పక్కన ఉన్న వ్యక్తి ఉన్నాడు సొంకరి, ఇతరులాగా కూడా నేను అని ఎవరి గురించి ఎవరు చెప్పుకుంటున్నారండి? అమ్మా దేవుడి గురించి ఆ జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడి మందిరంలో మనం ఇక్కడ ఉన్నాం. మన గురించి దేవుడికి తెలుసా తెలీదా? తెలుసన్న వరకు చేయక్కర్లా. ఎవరు దేవుడికి తెలుసండి? పాస్టర్ గారు రైట్, వెరీ గుడ్.
దేవుడి గురించి మన గురించి దేవుడికి తెలిసినప్పుడు మనం ఎంత నీతిమంతులో మనం చెప్పుకోవసరం లేదు. అర్థమవుతుంది కదా. నువ్వు మంచి పని చేసావు, పాపం ఈ వారంలో ఎదవరానికి కొన్ని బియ్యం ఇచ్చావు అనుకోండి, నువ్వు చర్చికి వచ్చి ప్రభా పలానా ఎదవరాల దగ్గరికి వెళ్ళానయ్యా, నేను మంచి బియ్యం ఇచ్చానయ్యా, దీవించిన ఆయన అని ప్రార్థన చేయొద్దు. అర్థమవుతుందా? నువ్వు మంచి పని చేసావు, నువ్వు మంచి పని చేస్తే ఎక్కడ వస్తుంది ప్రతిఫలం? అయితే ఇక్కడ దేవాలయంలోకి వెళ్ళి పాపాలు ఒప్పుకున్న వాడు మాత్రమే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు యేసయ్య మందిరంలోకి వచ్చిన మనం పాపాలు ఒప్పుకొని సరిదిద్దుకోవాలి. మందిరం అంటే సరిదిద్దుకోవాలి తప్ప ఇంకా ఏదో మనం నీతిమంతులుగా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదు. నేను మంచోడ్నే నువ్వు మనం చెప్పుకోవడం సుఖమే ఉంది, నేను చెప్పుకుంటే సుఖమే ఉంది. మన గురించి దేవుడు చెప్పాలి. నువ్వు మంచోడువో మంచిదానివో కాదో, అవునో కాదో దేవుడికి తెలుసు. నువ్వు నీతిమంతులు కాదో దేవుడికి తెలుసు. కనుక ఈ మందిరం అంటే ఏంటంటే మనము మన తప్పులను సరిదిద్దుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? మందిరం అంటే ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదమ్మా, వాక్యం వెళ్ళిపోవడం కాదమ్మా, తప్పులన్నీ ఒప్పుకొని సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మరి తప్పులు ఒప్పులు పొరపాట్లను మనం సరిదిద్దుకోవాలి. దేవుడి దగ్గరికి వచ్చాం కదా. ఇప్పుడు దేవుడి మందిరంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ మన జీవితంలో ఏదైనా పాపం ఉంటే, ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా ఇబ్బంది ఉంటే, ఏదైనా దేవుడికి వ్యతిరేకమైన కష్టం ఉంటే, మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఉంటే వాటిని ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఏం చేయాలి మనం?